హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ధనాధన్ ఫ్యామిలీ. కనుమ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై. మనకి రైస్లో బాగుంటుంది, సాంబారు, రసము, లేకపోతే పలావు, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ కేజీ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఆయిల్లో మనం బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కనీసం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైని. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మనకి రసంలో బాగుంటుంది, మనం పలావ్ అవి చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ చికెన్కి పట్టేదాకా. సాల్ట్ వేసిన తర్వాత చికెన్ నుంచి వాటర్ వస్తుందండి, వాటర్ వచ్చిద్ది. ఇంకొంచెం ఇలా వాటర్ అంతా బాగా వచ్చిన తర్వాత ఒక 2-3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు తినగలిగినంత కారం మీరు వేసుకోవచ్చు. ఈ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా పోయి ఆయిల్ మనకి పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనకి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక అరచెక్క కొబ్బరి, ఒక 5 కాజు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అది వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుంటే మనకి చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి అడుగు పట్టేస్తుందండి, జీడిపప్పు వేసాం కాబట్టి, ఆ పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పట్టేసిద్ది. అందుకని మధ్యలో ఇలాగ మనం గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మనకి వాటర్ అంతా పోయి మనకి దగ్గరగా అయ్యేదాకా మనం ఇలా కంటిన్యూ కలుపుకోవాలి. ఇలాగ దగ్గరగా అయ్యేటప్పుడు మనం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా, వాటర్ అంతా పోయి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి ఒక స్పూను, ఒక అర స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ముందేసుకోకుండా ఇప్పుడు వేసుకోండి లాస్ట్లో. చాలా బాగుంటుంది. మనకి అన్నంలో కూడా పెట్టుకొని తిన చాలా బాగుంటుంది ఫ్రైతో పాటు. ఇంక ఇలా కంటిన్యూ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్ పట్టేలా. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనికి కావాలనుకుంటే మీరు ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే వేసుకున్నాను, కాజు కూడా వేసుకున్నాను. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.